ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న D6 న్యూస్కు స్వాగతం. కన్నీరు పెట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జగిత్యాల మున్సిపల్ ప్రచారంలో తన వర్గానికి సీట్లు దక్కకపోవడంపై ఓటర్ల ముందు ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమని చెప్పాడు. కానీ నేను ఓట్లతో కొడదామని చెప్తున్నాను. నా గొంతు కోద్దామని చూస్తున్నారు. నా గొంతు కోయాలంటే ముందు భుజాల లాంటి నా కార్యకర్తలను దాటి రావాలి. జీవితం అయిపోయే ముందు నాకు దుఃఖం తెప్పించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒక్కడే తల్లి జీవన్ రెడ్డి మెడగొయ్యాలని ముందు భుజాలు దగ్గొట్టాలి. కా తల్లి ఇలా మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి? నా భుజాలను దగ్గొట్టాలి. నా భుజాలు ఎవరు? మహేష్, రాజశేఖర్, పులిరామ టోటోళ్ళు అని చెప్పి అంటున్నా. ఈ టోటోలు 30 మంది ఉన్నారు. ఈరోజు 30 మంది ఉన్నారు తల్లి అంటున్నా. నా కాలు చేతులు నరికి మంత్రం మీద వండ పెడతాది న్యాయమేనాడమ్మా? నేనేం తప్పు చేసిన? రాహుల్ గాంధీ గారు చెప్పిండమ్మా, చట్టసభకి ఏ పార్టీకి ఎంపీ అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఎవరైనా పార్టీ మాత్రం రాళ్ళ బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమమ్మా? పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో వారసత్వ పిసిసి అధ్యక్షుడుగా ఎవడైనా ఒక పార్టీకి లేచి ఇంకో పార్టీకి మారితే, పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన నిజమవుతుందని. ఓటుని ఆయుధంతో కొడదామంటున్నా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు. నేనంటున్నా ఓటుని ఆయుధంతో కొడదామంటున్నా. నేను మన చేకూర్తి ఏదైతుందో రాజు దొంగలు పడ్డట్టు ఏదైతుందో ఎత్తుకపోయిందవ్వా. సంటి పొలం గద్ద తనకపోయినవ్వా. గద్ద తనకపోయినవ్వా. తినగాడు బుక్కలు ఎత్తుకపోయిందవ్వా అంటున్నా. తిన ముందు పల్లె ఇంకేసిందవ్వా. ఏం చేయాలమ్మా? మీరు బాధపడకుండ్రి అయ్యా. బాంచలు బాధపడదు. కొడుకు బాధపడుతుంది. నిన్న బాధపడ్డాడు. మీరు బాధపడకుండా అయ్యా. మేము గెలిపిస్తాం. ఈసారి గెలిపిస్తాం మేము. మీరు బాధపడకుండా అస్సలు బాధపడకుండా. 40 ఏళ్ళ మీ రాజకీయ దుఃఖాలు ఎక్కడ ఉన్నాయా? మీరు ఉండాలి. ఈ దుఃఖులు మొన్నటి మీరు 40 ఏళ్ళ అందరినీ కాపాడిరు. అక్కడ తరాదులు గుంజుకున్నాం. మీ దగ్గర కష్ట పోలీసులను కూడా బెదిరించారు. మాకు అన్ని తెలుసు. మీరు బాధపడకూడదు. అస్సలు బాధపడ మనదే పైసే సరే సరే.